ఈరోజు నేను మీ అందరికీ నేను ఇంట్లో రెగ్యులర్‌గా చేసే చికెన్ కర్రీ చూపిస్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ముందే ఆయిల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీరా తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఆనియన్ మనకి పింక్ కలర్‌లోకి బేబీ పింక్ కలర్‌లోకి మగ్గిన తర్వాత అందులోకి 1 టమోటా కట్ చేసుకొని వేసుకున్నాను. అది కూడా కొంచెం మనకి సాఫ్ట్‌గా అయిన తర్వాత ఫ్రెష్‌గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అందులోకి చికెన్ యాడ్ చేసి మూత పెట్టేసి వాటర్ రిలీజ్ అయ్యేంత కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కారం, తర్వాత గరం మసాలా, తర్వాత వచ్చేసి చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా నేను ఇంట్లో చేసిన చికెన్ మసాలా లేదా మీరు బయట కొన్నది మీరు వాడుకోవచ్చు. సో, ఇలాగ మొత్తం మనం మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుంటే మనకి 15 మినిట్స్‌లో మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని లాస్ట్‌లో సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థాంక్ యూ.